సో నీటిలో కరిగే విటమిన్లో చివరి వన్ సి విటమిన్, విటమిన్ సి. దీని రసాయన నామం వచ్చేసి ఆస్కార్బిక్ ఆమ్లం. రసాయన నామం ఏంటి? ఆస్కార్బిక్ ఆమ్లం. ఈ విటమిన్ సికి మరొక పేరు యాంటీ స్కర్వీ విటమిన్. యాంటీ స్కర్వీ విటమిన్. ఈ విటమిన్ ఎందుకు అవసరం అంటే దంతాలలో డెంటైన్ ఏర్పడడానికి, దంతాలలో డెంటైన్ మరియు ఎనామిల్ ఏర్పడడానికి, నెక్స్ట్ కొల్లాజన్ సంశ్లేషణకు, గాయాలు మానటానికి, మోస్ట్ ఇంపార్టెంట్ మా ఇది, గాయాలు మానటానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి, గాయాలు మానటానికి, ఐరన్ శోషణకు విటమిన్ సి అనున్నది అవసరం. సో విటమిన్ సి అనున్నది వేటికి ఎందుకు అవసరం అంటే దంతాలలో డెంటైన్ మరియు ఎనామిల్ ఏర్పడడానికి, కొల్లాజన్ సంశ్లేషణకు, గాయాలు మానటానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఐరన్ శోషణకు విటమిన్ సి అనున్నది అవసరం. విటమిన్ సి లభించే పదార్థాలు వచ్చేసి సిట్రస్ జాతి మొక్కలు. సిట్రస్ జాతి మొక్కలైన నిమ్మ, నారింజ, బత్తాయి వంటి వాటిలో అత్యధికంగా లభిస్తుంది. నెక్స్ట్ జామలో కూడా అత్యధికంగా లభించే విటమిన్ ఏంటంటే విటమిన్ సి. అతి చౌకగా లభించే విటమిన్ కూడా విటమిన్ సి అనమాట. అండ్ నెక్స్ట్ విటమిన్ సి లోపం వలన కలిగే వ్యాధి వచ్చేసి స్కర్వీ. ఏ వ్యాధి? స్కర్వీ. స్కర్వీ అంటే పెదాలు అనేటి ఏమవుతాయి? పగలడం అనేది జరుగుతుంది, పగిలి రక్తస్రావం అనేది జరుగుతుంది. సో పెదాలు పగిలి రక్తస్రావం జరుగుతుందంటే ఆ వ్యాధిని ఏమంటాం? స్కర్వీ అంటాం. సో ఈ వ్యాధి నివారించడానికి ఏ సంబంధిత పదార్థాలు తీసుకోవాలి? విటమిన్ సి అధికంగా ఉండే పదార్థాలను మనము తీసుకోవాలి. సో ఇది విటమిన్స్ మరియు న్యూన్యత వ్యాధులు. అండ్ నెక్స్ట్ సబ్ టాపిక్ వచ్చేసి పరపోషణ. హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్. హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్. సో పరపోషణ ఆల్రెడీ మనం స్వయం పోషణ అంటే ఏందో చూసినాం. స్వయం పోషణ అంటే ఇతర జీవుల మీద ఆధారపడకుండా సూర్యకాంతి నుంచి, గాలిలోని వాయువుల నుంచి, నేల నుంచి, నీరు నుంచి తమ యొక్క ఆహార పదార్థాలను స్వయంగా తయారు చేసుకునే వాటిని స్వయం పోషకాలు అంటాం. అదే హెటరోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటే పరపోషణ అంటే ఏంటంటే జీవులు పరిసరాలలోని మార్పులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకుంటూ తమ యొక్క శరీరంలో కొన్ని అనుకూలనాలను ఏర్పరచుకుంటాయి. సో పరిసరాలలో, విభిన్న పరిసరాలలో జీవించడానికి, వివిధ రకాలైన పరిసరాల్లో జీవించడానికి జీవులు ఏం చేసుకుంటాయి? సర్దుబాటు చేసుకుంటాయి. జీవించడానికి సర్దుబాటు చేసుకుంటూ తమ శరీరంలో అనుకూలనాలను ప్రదర్శించి వివిధ పద్ధతుల ద్వారా ఆహారాన్ని సేకరిస్తాయి. సో అవి సేకరించే ఆహారం కూడా ఎలా ఉంటుందంటే వివిధ పద్ధతులలో ఉంటుందన్నమాట. అంటే ఆహారం కోసము ఇతర జీవుల మీద ఆధారపడే పోషణను ఏమంటామంటే పరపోషణ అంటాము. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పరపోషణ అంటే ఆహారం కోసం ఇతర జీవులపైన ఆధారపడడం. ఆహారం కోసం ఇతర జీవులపైన ఆధారపడే వాటిని ఏమంటామంటే పరపోషకాలు అంటాం. సో పరపోషకాలు అంటే ఆహారం కోసం ఇతర జీవులపైన ఆధారపడే వాటిని పరపోషకాలు అంటాం. పరపోషకాలు చూపించే పోషణను ఏమంటామంటే పరపోషణ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు, కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో. అవి ఒకటి ఈస్ట్, పుట్టగొడుగులు, మష్రూమ్స్,
నెక్స్ట్ బ్రెడ్ మౌల్స్, బూజులు. ఇవి మూడు ఆహారాన్ని ఎలా సేకరిస్తాయంటే ఆహారాన్ని బయటి వాతావరణంలోనే చిన్న చిన్న ముక్కలుగా విడగొడతాయి అన్నమాట. సో ఈస్టులు కానీ పుట్టగొడుగులు కానీ బ్రెడ్ మౌల్స్ కానీ ఆహారాన్ని, రొట్టె బూజులు అంటాం బ్రెడ్ మౌల్స్ అంటే, ఆహారాన్ని బయటనే, శరీరం బయటనే చిన్న చిన్న ముక్కలుగా విడగొడతాయి. ఇటువంటి వాటిని ఏమంటామంటే పూతికాహారులు అంటాం. ఏమంటాం దీన్ని? పూతికాహారులు, డీకంపోజర్స్. సో ఆహారాన్ని శరీరం బయట చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి తీసుకునే వాటిని ఏమంటామంటే పూతికాహారులు అంటాం. అండ్ రెండో రకం వచ్చేసి కస్క్యూటా, నెక్స్ట్ పేను, బద్దె పురుగు, జలగ. ఇవి అతిదేయి నుంచి ఆహారాన్ని సేకరిస్తాయి. అతిదేయి నుంచి ఆహారాన్ని సేకరిస్తూ అతిదేయిని చంపకుండా లేదా హాని చేయకుండా వాటి నుంచి ఆహారాన్ని సేకరిస్తాయి. కాబట్టి ఇటువంటి జీవులను ఏమంటామంటే పరాన్న జీవులు అంటాం. ఏమంటాం దీన్ని? పరాన్న జీవులు, పారాసైటిక్ న్యూట్రిషన్, పరాన్న జీవ పోషణ అంటాం. సో పూతికాహార పోషణ, పరాన్న జీవ పోషణ అంటే ఇతర జీవుల మీద ఆధారపడుతూ వాటికి హాని తలపెట్టకుండా వాటి నుంచి ఆహారాన్ని తీసుకునే వాటిని ఏమంటామంటే పరాన్న జీవులు అంటాం. ఇవి చూపించే పోషణనే పరాన్న పోషణ అంటాం. అండ్ మూడో రకం వచ్చేసి మనకు కొన్ని రకాలైన జీవులు ఆహారాన్ని శరీరంలోనికి తీసుకొని శరీరం లోపల ఆహారాన్ని జీర్ణం చేసుకుంటూ ఉంటాయన్నమాట. సో శరీరం లోపలికి ఆహారాన్ని తీసుకోవడాన్ని ఏమంటాం? అంతరగహనం అంటాం. ఏమంటాం దాన్ని? అంతరగహనం, ఇన్గేషన్. సో ఆహారాన్ని శరీరం లోపలికి తీసుకోవడాన్ని అంతరగహనం లేదా ఇన్గేషన్ అంటాం. సో ఈ విధంగా చూపించే జీవులలో జీర్ణక్రియ అనున్నది మరియు ఆహారం పొందే విధానం అనున్నది అవి పొందే ఆహారపు పరిమాణాన్ని బట్టి లేదా ఆహార వినియోగాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఈ జీవులన్నిటి ఆహారాన్ని పరిమాణాన్ని బట్టి లేదా ఆహారాన్ని పొందే విధానం మీద ఆధారపడి వాటి యొక్క జీర్ణ క్రియ కానీ లేదా ఆహారం పొందే విధానాన్ని కానీ ఆహారం యొక్క రకము కానీ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇటువంటి జీవులలో శరీర నిర్మాణం మరియు అది పనిచేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. చూడండి బాగా, కొన్ని జీవులు అనేటి ఆహారాన్ని శరీరం లోపల జీర్ణం చేసుకుంటాయి. ఇటువంటి జీవులలో జీర్ణక్రియ కానీ ఆహారం పొందే విధానం కానీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే శరీరం యొక్క నిర్మాణం మీద కానీ అది పనిచేసే విధానాన్ని బట్టి ఉంటుంది. సో జీవులు విభిన్న పద్ధతుల ద్వారా ఆహారాన్ని సేకరిస్తాయి. సో విభిన్న పద్ధతుల్లో ఆహారాన్ని సేకరించడం, కొన్ని పూతికాహార పోషణ చేస్తే, కొన్ని పరాన్న జీవనం చేస్తే, కొన్ని జీవులు ఏం చేస్తాయి? శరీరంలోకి ఆహారాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. సో శరీరం ఆహారాన్ని జీవులు పొందే విధానము, ఆహారం యొక్క రకము విభిన్న జీవులకు వివిధ రకాలుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ జీవులలో జీర్ణ వ్యవస్థలు కూడా వివిధ రకాలుగా ఉంటాయి. సో జీవులలో సంక్లిష్టత పెరిగే కొద్దీ ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవుల వరకు జీవులలో సంక్లిష్టత పెరిగే కొద్దీ ఆ జీవులలో ఆహారం పొందే విధానంలో కూడా లేదా ఆహార రకంలో కూడా మార్పులు సంభవించడం అనేది జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫస్ట్ మనకు అమీబా ఇచ్చినాడు. అమీబా అన్నది ఏకకణ జీవి అనమాట, ప్రోటోజోవా వర్గానికి చెందుతుంది. ఇది ఒక ఏకకణ జీవి. సో అమీబానికి నిర్దిష్టమైన ఆకారం అనేది ఉండదు. అమీబాకు నిర్దిష్టమైన ఆకారము ఉండదు. ఇది ఆహారాన్ని ఎలా సేకరిస్తుందంటే శరీరం యొక్క ఉపరితలం గుండా ఆహారాన్ని సేకరిస్తుంది. సో అమీబా అనేది ఏకకణ జీవి. ఇది ఆహారాన్ని శరీరం యొక్క ఉపరితలం నుండి సేకరిస్తుంది. సో ఉపరితలంలో ఒక వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ వేళ్ళ వంటి నిర్మాణాలని ఏమంటామంటే మిథ్యా పాదాలు అంటాం. ఏమంటాం దీన్ని? మిథ్యా పాదాలు, సూడోపోడియా. ఈ మిథ్యా పాదాలు అనేటి ఆహారం చుట్టూ
వ్యాపించి మిథ్యా పదాలు ఏం చేస్తాయి? ఆహారం చుట్టూ వ్యాపిస్తాయి అన్నమాట. వ్యాపించి ఆహార రిక్తికను ఏర్పాటు చేస్తాయి. ఈ ఆహార రిక్తికలో ఆహార పదార్థాలు ఏమవుతాయంటే సంక్లిష్ట పదార్థాలు అనేవి సరళ పదార్థాలుగా జీర్ణమవుతాయి. సో జీర్ణక్రియ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ఆహార రిక్తికలో జరుగుతుంది. ఈ ఆహార రిక్తిక నుంచి ఆహారం ఎక్కడికి వెళ్తుంది? కణద్రవ్యంలోకి చేరుతుంది అనమాట. సో కణద్రవ్యంలో జీర్ణం కాని ఆహార పదార్థాలు, సో అజీర్ణమైన ఆహార పదార్థాలు బయటికి విడుదల చేయడం అనేది జరుగుతుంది. సో అమీబా అనేది ఏకకణ జీవి. ఆహారం శరీరం ఉపరితల ద్వారా స్వీకరిస్తుంది. ఆహారం చుట్టూ వేళ్ల వంటి మిథ్యాపదాలు ఏర్పడి ఆహార రిక్తికను ఏర్పరుస్తాయి. ఈ ఆహార రిక్తికలో సంక్లిష్ట పదార్థాలు అనేవి సరళ పదార్థాలుగా జీర్ణం చేయబడి ఈ జీర్ణం కాబడిన ఆహార పదార్థాలు కణద్రవ్యంలోకి చేరుతాయి. కణద్రవ్యంలో జీర్ణం కాని ఆహార పదార్థాలు మళ్ళీ ఏమవుతాయి? బయటికి విడుదల కావడం అనేది జరుగుతుంది. అమీబాకు నిర్దిష్టమైన ఆకారము లేదు. దేని ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది? శరీరం యొక్క ఉపరితలం ద్వారా సేకరిస్తుంది. నెక్స్ట్ పారామీషియం. దీనికి నిర్దిష్టమైన ఆకారం ఉంటుంది. దీన్నే స్లిప్పర్ అనిమల్ టూల్ అంటాం. ఏమంటాం దీన్ని? స్లిప్పర్ అనిమల్ టూల్ అంటే చెప్పు ఆకారంలో ఉంటుందన్నమాట. అది స్లిప్పర్ అనిమల్ ట్యూల్ శైలికలు కలిగి ఉంటాయి శరీరం మొత్తం. దీనిని కణముఖం అంటాం. సో శైలికల ద్వారా, శైలికల యొక్క కదలికల వల్ల ఆహారం అనేది ఒక ప్రత్యేకమైన స్థానానికి వచ్చి చేరుతుంది అనమాట. ఆహార రేణువులు అనేటి ఒక ప్రత్యేకమైన స్థానానికి వచ్చి చేరి ఆ ప్రత్యేకమైన స్థానం గుండా ఆహారము జీర్ణం అవడం జరుగుతుంది. ఈ ప్రత్యేకమైన స్థానాన్ని ఏమంటామంటే కణముఖం. సో పారామీషియం అనేది కణముఖం ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది. అమీబా ఎక్కడ? శరీరం యొక్క ఉపరితలం ద్వారా ఆహారాన్ని సేకరిస్తుంది. ఇంకొక పరాన్న జీవనానికి ఒక ఉదాహరణ ఇచ్చినాడు మనకు, కస్క్యూటా. ఈ కస్క్యూటా అంటే దీనికి బంగారు తీగ, డాడర్ మొక్క అనే పేర్లు ఉన్నాయి దీనికి. సో కస్క్యూటా అన్నది కన్వాల్వియేసి కుటుంబానికి చెందిన మొక్క. కన్వాల్వులేసి కుటుంబానికి చెందిన మొక్క. దీనిలో పత్రాలు ఉండవు. పత్రహరితము కూడా ఉండదు. కానీ కస్క్యూటా రిఫ్లెక్సాలో కొద్ది పరిమాణంలో పత్రహరితం ఉంటుంది. అనేది ఉంటుంది. సో కస్క్యూటా అనేది కన్వాల్వేసి కుటుంబానికి చెందిన మొక్క. దీనిలో పత్రాలు ఉండవు. పత్రాలు ఉండకపోతే దీన్ని ఏమంటాం? పత్రరహితం. పత్రహరితాలు ఉండవు. సో పత్రహరితం కూడా ఉండదు, పత్రాలు కూడా ఉండవు అన్నమాట. కాండం ఎలా ఉంటుందంటే కాండం పొడవుగా సన్నగా ఉండి గోధుమ వర్ణంలో కానీ లేదా పసుపు వర్ణంలో కానీ ఉంటుంది. గోధుమ లేదా పసుపు వర్ణం లేక నీలం గులాబీ వర్ణంలో ఉంటుంది. సో నీలం లేదా గులాబీ, గోధుమ లేదా పసుపు వర్ణంలో కాండం ఉండడం అనేది జరుగుతుంది. పుష్పాలు బుడిపెలుగా ఉంటాయి. పుష్పాలు ఎలా ఉంటాయంట? బుడిపెలుగా ఉండి ఏ వర్ణంలో ఉంటాయంటే పసుపు లేదా తెలుపు వర్ణంలో ఉంటాయి. పసుపు లేదా తెలుపు వర్ణంలో పుష్పాలు ఉండడం అనేది జరుగుతుంది. ఏ మొక్కలో? కస్క్యూటా. ఎన్ని ప్రజాతులను గుర్తించినారంటే ఇప్పటి వరకు 170 రకాల ప్రజాతులను గుర్తించినారు కస్క్యూటాలో. నెక్స్ట్ పుష్పాలు ఎలా ఉన్నాయి? పసుపు లేదా తెలుపు వర్ణంలో ఉండి ఆకర్షక పత్రాలు గంట ఆకారంలో ఉంటాయి. గంట ఆకారంలో ఉండే సంయుక్త ఆకర్షక పత్రాలు అనమాట ఇవి. ఏ ఆకర్షక పత్రాలు ఇవి? సంయుక్త. అన్ని కలిసిపోయి ఉంటాయి. ఆకర్షక పత్రాలన్నీ కలిసిపోయి ఉంటాయి. సో కాబట్టి దీన్ని సంయుక్త ఆకర్షక పత్రం అంటాము. సో సంయుక్త ఆకర్షక పత్రాలు గంట ఆకారంలో ఉంటాయి. వీటిలో పత్రాలు అనేటివి ఉండవు. పత్రహరితము కూడా ఉండదు. కాండాలు పుష్పాలను మాత్రమే కలిగి ఉంటుంది. 170 రకాల ప్రజాతులను వీటిలో గుర్తించారు. ఇది కన్వాల్వియేసి కుటుంబానికి చెందిన మొక్క. ఈ కస్క్యూటా మొలకెత్తిన తర్వాత వేరును ఏర్పరుస్తుంది. ఈ వేరుని ఏమంటామంటే అంటు వేరు అంటాం. ఏమంటాం దీన్ని?
అంటువేరు. ఈ అంటువేరు నుంచి కాండం అభివృద్ధి చెందుతుంది. ఇది నులితీగలాగా పెరుగుతుంది, ఎగబాకుతూ పెరిగే మొక్క అనమాట. ఆధార మొక్క దొరకగానే ఆధార మొక్క చుట్టూతూ నులితీగలాగా లేదా ఎగబాకుతూ పెరుగుతుంది అనమాట. ఆధార భాగాన్ని చుట్టుకుంటూ ఎగబాకుతూ పెరుగుతుంది. సో ఈ కాండం నుంచి ఒక ప్రత్యేకమైన చూషకాలు ఏర్పడతాయన్నమాట. ప్రత్యేకమైన చూషకాలు ఏర్పడి ఈ చూషకాలు అనేటి అతిదేయి మొక్క యొక్క లోపలి భాగానికి చొచ్చుకొని పోతాయి. ఈ చూషకాలని ఏమంటామంటే హాస్టోరియాలు అంటారు. ఏమంటాం దీన్ని? సో కాండం నుంచి ఏర్పడే ప్రత్యేకమైన చూషకాలను ఏమంటాం? హాస్టోరియాలు. ఈ హాస్టోరియాలు ఇది అతిదేయి మొక్క. అతిదేయి మొక్క దారువు నుంచి, హాస్టోరియా అనేది అతిదేయి మొక్క యొక్క దారువు నుంచి నీటిని మరియు లవణాలను, పోషక కణజాలం నుంచి ఆహారాన్ని సేకరిస్తుంది. ఈ హాస్టోరియాలు బాగా అభివృద్ధి చెందిన తర్వాత, హాస్టోరియాలు మొక్కలో బాగా అభివృద్ధి చెందిన తర్వాత అంటువేరు అనేది నశించిపోతుంది. సో హాస్టోరియాలు బాగా అభివృద్ధి చెందినాయి అనుకో, వేరు యొక్క ఉపయోగం అనేది ఉండదు, కాబట్టి అంటువేరు నశించిపోతుంది. ఈ విధంగా ఈ కస్క్యూటా మొక్క వేరొక అతిదేయి వరకు పాక్కుంటూ పోయి ఆ అతిదేయి చుట్టూ కూడా తన యొక్క నిర్మాణాలను ఏర్పరచుకుంటుంది. ఈ విధంగా వలలాంటి నిర్మాణం, అన్ని అతిదేయి మొక్కలపై వలలాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. సో ఇది కస్క్యూటా మొక్క గురించి. కస్క్యూటా అనేది దారువు నుంచి నీరు మరియు లవణాలను సేకరిస్తుంది. పోషక కణజాలం నుంచి ఆహార పదార్థాలను సేకరించడానికి కస్క్యూటా మొక్కల్లో ఉండే ప్రత్యేకమైన నిర్మాణాలు ఏంటంటే హాస్టోరియాలు. ఎక్కడి నుంచి ఏర్పడతాయి? ఇవి కాండం నుంచి ఏర్పడతాయి అన్నమాట. కాండం ఎలా ఉంటుంది? సన్నగా పొడవుగా ఉండి గోధుమ వర్ణం లేదా పసుపు వర్ణంలోను, లేదా పసుపు వర్ణం, గులాబీ, గోధుమ వర్ణంలో ఉండడం అనేది జరుగుతుంది అనమాట. పుష్పాలు ఎలా ఉంటాయి? బుడిపెల్లాగా ఉంటాయి. ఆకర్షక పత్రాలు, సంయుక్త ఆకర్షక పత్రాలు గంట ఆకారంలో ఉంటాయి. ఇవి పసుపు తెలుపు వర్ణంలో ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది పరపోషణ విధానం. ఇంకా మనకు ఫస్ట్ చాప్టర్లో మిగిలిపోయింది ఏంటంటే జీర్ణ వ్యవస్థ అనే టాపిక్ అనేది మిగిలిపోయింది. ఇంకా టోటల్ కిరణజన్య సంయోగక్రియ కానీ, స్వయం పోషణ కానీ, నెక్స్ట్ పరపోషణ కానీ, విటమిన్లు, పోషకాహార లోపల వ్యాధులు, ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఇంకా మనకు మిగిలిండేది జీర్ణ వ్యవస్థ అనే టాపిక్ మాత్రమే మిగిలింది. సెకండ్ చాప్టర్లో మానవులలో శ్వాసక్రియ గురించి చెప్తే సెకండ్ చాప్టర్ కూడా 10th క్లాస్ బయాలజీలో టోటల్ కంప్లీట్ అయిపోతుంది.